వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం గ్రామంలో రత్నగిరి కొండలపై ఉన్న ప్రసిద్ధమైన ఆలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయం తరువాత రెండవ ప్రధానమైన క్షేత్రంగా పరిగణించబడుతోంది. పురాణం ప్రకారం మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతంగా పొందారు. అందులో ఒకళ్ళు భద్రుడు, మరొకడు రత్నకుడు. భద్రుడు శ్రీ మహావిష్ణువుకు తపస్సు చేసి శ్రీరామచంద్రుడి నివాస స్థానంగా భద్రాచలంగా మారాడు. రత్నకుడు విష్ణువుకు తపస్సు చేసి విష్ణువుని మెప్పించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసే రత్నగిరి కొండలా మారాడు. అన్నవరం గ్రామంలో ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన విష్ణువుకి భక్తుడు. రాజా ఇనుకంటి వెంకటరామరాయలకు వీళ్ళిద్దరికీ స్వామివారు ఒకే సమయంలో కలలోకి వచ్చి ఖరానామ సంవత్సరం శ్రావణ శుద్ధ విద్య మఖా నక్షత్రం నాడు గురువారం రత్నగిరిపై వెలుస్తానని నన్ను ప్రతిష్ఠించమని కలలో చెప్పాడు. వీళ్ళిద్దరూ కలను చెప్పుకొని ప్రజలందరినీ తీసుకుని రత్నగిరిపైకి వెళ్లారు. అక్కడ అంకుడు చెట్టు పొదల్లో విగ్రహాన్ని కనుక్కొని స్వామివారి విగ్రహాన్ని కొండపైకి తీసుకొని వెళ్ళి కాశీ నుండి తెచ్చిన శ్రీమతి పాద్వి బలాతి మహావైకుంఠ నారాయణ మంత్రాన్ని శ్రీ విష్ణు పంచాయతన పూర్వకంగా 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండడం చేత దానికి ప్రతీకగా ముందుగా గణపతి శంకరుల శూల శిఖరములతో ఉన్నాయి. వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవత ప్రతీకగా చక్ర శిఖరములు ఉన్నాయి. ఒకే చోట విభిన్నమైన దేవత చిహ్నాలు ఉండడం అపురూపం. ప్రధాన దేవాలయం రథాకారంలో ఉంది. 4 దిక్కులలో 4 చక్రాలు ఉంటాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ప్రాంగణంలో రామాలయం, వనదుర్గ ఆలయం కూడా ఉంటుంది. గర్భగుడిలో విష్ణుమూర్తిని పూజిస్తారు. మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులను పూజించడం ఇక్కడ విశేషం. స్వామివారికి కుడి ప్రక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు. మెట్లు పై అంతస్తుకు వెళితే శ్రీ సత్యనారాయణ స్వామి, మహేశ్వరుడు, అనంతలక్ష్మి అమ్మవారిని ఒకే పీఠం పైన కనువిందుగా పూజించుకోవచ్చు. ఇలా ఒకే పీఠం పైన శివకేశవులు అమ్మవారి కనిపించే ఆలయం మరెక్కడా లేదు. ఈ ఆలయంలో కొత్తగా పెళ్లిళ్ళైన దంపతులు సత్యదేవ వ్రతం చేయడం ఇక్కడ సాంప్రదాయం. నిత్య కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా వివాహాలు ఎంతో ప్రసిద్ధమైనవి. నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం పాదాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీరామనవమి, శ్రీ నేరేలమ్మ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.